హాయ్ అండి, నమస్తే. నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోలియస్ ప్లాంట్కి వైట్ మిలీబగ్ పట్టిందండి. దీన్నే పిండి నల్లి అని కూడా అంటారు కదా. మన గార్డెనర్స్ అందరికీ కూడా చాలా తలనొప్పి తెప్పించేది ఈ పిండి నల్లండి. దీనికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి నిర్మూలించడానికి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గంజి ద్రావణం స్ప్రే చేస్తున్నానండి. మనం అన్నం వచ్చినప్పుడు గంజి ఉంటుంది కదండి, దాంట్లో పసుపు ఇంగువ మిక్స్ చేసి ఇలా చక్కగా చెట్టంతా తడిసేలాగా ఆ మిలీబగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆకుల కింద మొత్తం చెట్టంతా తడిసేలాగా స్ప్రే చేయాలండి. అలా చేస్తే ఏంటంటే ఆ మిలీబగ్ అలా చేసి ఈ చెట్టుని ఎండలో పెట్టాలండి. అలా పెట్టడం వల్ల మనం చూడండి, చీరలకి గింజి పెడితే ఎలా ఉంటుంది స్టిఫ్గా, అలాగా అది ఎండకి గట్టిగా అయిపోయి చనిపోయి కింద రాలిపోతుందండి. చూసారా, ఈ మొక్కకు కూడా బాగా అటాక్ అయిందండి. ఈ పిండి నల్లి ఒక్క మొక్కకు వచ్చిందంటే చాలా తొందరగా దాన్ని నిర్మూలించకపోతే అన్ని మొక్కలకి కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇవి విసర్జించే తీయటి పదార్థాన్ని తినడానికి చీమలు వస్తాయండి. అవి వాటి కాళ్ళ ద్వారా మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ చేసేస్తాయి. కాబట్టి ఈ పిండి నల్లిని తొందరగా మనం నిర్మూలించాలి. ఈ పిండి నల్లి చాలా సైలెంట్ కిల్లర్ అండి. అది చక్కగా మన మొక్కల్లో ఉండి చిగుర్ల నుంచి రసాన్నంతా పీల్చేసి మొక్క చనిపోయేలాగా చేస్తుంది. కాబట్టి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.